గొర్రెల కాపరుల జీవనాధారమైన ఎన్ఎల్ఎం పోర్టల్ను వెంటనే పునఃప్రారంభించాలి. తెలంగాణ రాష్ట్రంలో గొర్రెల కాపరులు, పశు పోషకుల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న కృషి అభినందనీయం. అయితే కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న నేషనల్ లైవ్ స్టాక్ మిషన్ ఎన్ఎల్ఎం పోర్టల్ మూసివేతతో వేలాది మంది గొర్రెలు, మేకల పెంపకదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. హైదరాబాద్ సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో గొర్రెల కాపరుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో రాష్ట్ర వ్యాప్తంగా వచ్చిన ప్రతినిధులు కీలక డిమాండ్లు చేశారు. ప్రధాన డిమాండ్లు నిలిచిపోయిన ఎన్ఎల్ఎం పోర్టల్ను వెంటనే పునఃప్రారంభించాలి. పెండింగ్లో ఉన్న దరఖాస్తులను ఎడిట్ ఆప్షన్ కల్పించాలి. సాంకేతిక, బ్యాంకు సమస్యలతో నిలిచిపోయిన అప్లికేషన్లను ఆమోదించాలి. గొర్రెలు, మేకల పెంపకాన్ని ఉపాధిగా ఎంచుకున్న యువతకు న్యాయం చేయాలి. పోర్టల్ మూసివేత కారణంగా వేలాది మంది పశు పోషకులు ఆర్థికంగా నష్టపోతున్నారు. గ్రామీణ యువత ఉపాధి కోల్పోతున్నారు. వెంటనే కేంద్ర ప్రభుత్వంతో చర్చించి ఎన్ఎల్ఎం పోర్టల్ను తిరిగి ప్రారంభించేలా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని గొర్రెల కాపరుల సంఘం డిమాండ్ చేసింది. జై తెలంగాణ, జై గొల్లకుర్మ. ఎల్లుండి ఈ నెల 10వ తేదీన ఈ భారతదేశ ప్రధానమంత్రి గౌరవ నరేంద్ర మోడీ గారు హైదరాబాద్కు వస్తున్నారట. వచ్చే ముందు వాళ్ళ యొక్క వాట్సాప్ యూనివర్సిటీ ద్వారా వందలాది ప్రకటనలు చూస్తూ ఉన్నాం. ఏమనంటే 12 లక్షల కోట్ల రూపాయలు ఈ తెలంగాణ సమాజానికి ఖర్చు పెట్టినట్టు ఇప్పటికే. ఇప్పుడు మరో 14,000 కోట్ల రూపాయలు ఈ తెలంగాణ సమాజంలో లేదా హైదరాబాద్ నగరంలో పలు అభివృద్ధి పథకాలకి శంకుస్థాపనలో, కొబ్బరికాయలు కొట్టడానికో ప్రారంభించడానికో వస్తున్నాడు అని విస్తృతంగా ప్రచారం సామాజిక మాధ్యమాల ద్వారా చూసినాం. మేము ఓ గొర్రెల కాపరి బిడ్డగా, సామాజిక న్యాయాన్ని ఆకాంక్షించే ఒక సామాజిక కార్యకర్తగా నేషనల్ లైవ్ స్టాక్ మిషన్ అనే ఒక స్కీమ్ను ప్రవేశపెట్టారు 2014లో. దీనికి 16,400 కోట్ల రూపాయలు బడ్జెట్ కేటాయింపులు చేశారు. 2014 ఈ స్కీమ్ను మొదలు పెడితే 2021 వరకు దీనికి అప్లికేషన్ పోర్టలే ఓపెన్ కాలేదు. 2021 నుంచి 2026 దాకా ఇప్పటి వరకు గొర్రెల కాపర్లకి ప్రధానంగా ఖర్చు పెట్టిన పైసలు 500 కోట్లు. అవి కూడా ఇప్పుడు నిరుపయోగంగా ఈ వృత్తికి ఎలాంటి సంబంధం లేని వాళ్ళకి ఖర్చు పెట్టారు. అంటే సంపన్నమైనటువంటి ఓ అదాని కోసమో, ఓ అంబానీ కోసమో, ఓ కార్పొరేట్ కంపెనీల కోసమో లక్షలాది కోట్ల బ్యాంకు రుణాలని ఎగవేసేదానికి, పూర్తి స్థాయిలో ఎగవేతనే కాదు, ఈ దేశం విడిచిపెట్టి పారిపోవడానికి కూడా సంపన్నులకి మరింత సంపన్నులు చేయడానికి, దోసుకున్నవాడిని దాచుకోవడానికి, వాడిని దాచిపెట్టడానికి ఈ ప్రధాని పనిచేస్తున్నాడు. కానీ 16,400 కోట్ల రూపాయల రుణాన్ని ప్రకటించి 1% కూడా ఇప్పటి వరకు నిజమైనటువంటి గొర్రెల కాపర్లకి, అనాదిగా పురాతన కాలం నుంచి నేటి వరకు ఆ వృత్తి మీద ఆధారపడినటువంటి నిజమైనటువంటి గొర్రెల కాపర్ల కుటుంబాలకి 1% కూడా మేలు జరపలేదు ఇప్పటివరకు. నిజంగా రాతి కాలం నాటి విలువల గురించి పదే పదే గొప్ప సంస్కృతిగా ప్రచారం చేసుకున్నటువంటి ఈ నాయకమన్యులని ఓ గొర్రెల కాపరి బిడ్డగా, ఓ గొల్లకుర్మ నాయకుడిగా, ఓ సామాజిక కార్యకర్తగా అడుగుతున్నా, ఓ ప్రియమైన నాయకులారా, ఈ మానవ సమాజము నాగరికంగా మారడానికి, నాగరికత అభివృద్ధి చెందడానికి ప్రధాన కారణమైనటువంటి పశుపోషణ పట్ల, పాడి పంటల పట్ల ఎందుకు మీకు ఈ నిర్లక్ష్యం? ఇది నిర్లక్ష్యమా లేదా ఉద్దేశపూర్వకంగానే మీకు ఈ సామాజిక వర్గాల పట్ల ఉన్నటువంటి వివక్షతన? కాబట్టి రేపు ఎల్లుండి హైదరాబాద్లో ఖచ్చితంగా వీటికి సమాధానం చెప్పిపోవాలి. మీరు పాడి పంటల పట్ల, పశుపోషణ పట్ల మీ వివక్షతని మేము ఇక్కడ యాదవ, కుర్మ సంఘాలుగా, వృత్తి సంఘాలుగా మేము ఈరోజు పత్రికాముఖంగా బహిర్గతం చేస్తూ ఉన్నాం. ఇకనైనా ఒక పశువుకు మూతికి బుట్ట కట్టి ముంగట పచ్చిగడ్డ వేస్తే ఎట్లా ఉంటుందో, ఇవాళ పశుపాలకుల పట్ల ప్రభుత్వం యొక్క స్కీములు కూడా అట్లే ఉన్నాయి. అంటే ముంగట మాత్రం పచ్చిగడ్డి ఉంటుంది, కానీ మేయడానికి మూతికి మాత్రం బుట్ట కట్టి ఉంటుంది. ఈ స్కీములు కూడా అట్లే ఉన్నాయి. స్కీము పేరుకు 1,000 కోట్ల రూపాయలు చాలా బ్రహ్మాండంగా కనబడతాయి. మంచి షుగర్ పూత ఉంటుంది, చక్కెర పూతతో కనబడుతుంది, కానీ లోపలంతా విషపూరితంగానే ఉంటుంది. ఆ నిబంధన అంత కఠినంగా ఉన్నాయి. కాబట్టి 3 ఏళ్ల కిందనే గొర్రెలకు, బర్రెలకు ఈ ఎన్ఎల్ఎం స్కీమ్ నుంచి బయటపడేస్తారు. లేవు, అప్లికేషన్ లేదు 3 ఏళ్ల నుంచి. గత ఏప్రిల్ 15న క్యాబినెట్ తీర్మానం చేసి గొర్రెల మేకలు కూడా అప్లికేషన్ నుంచి రద్దు చేశారు. కాబట్టి మేము ఈరోజు సుందరయ్య విజ్ఞాన కేంద్రం షోయబ్ హాల్ నుంచి మేము ఈ రౌండ్ టేబుల్ సమావేశం తీర్మానంగా మేము చెప్తున్న విషయం ఏంటంటే,
ఎన్ఎల్ఎం స్కీమ్ని తిరిగి పునరుద్ధరించాలి. ఎందుకంటే మీరు ప్రకటించింది అమలు చేయలేదు కాబట్టి పునరుద్ధరించాలి. నిబంధనల్ని సరళతరం చేయాలి. ఈ వృత్తిలో సంవత్సరాల తరబడి అనుభవం ఉండి వందల సంవత్సరాలుగా ఉన్నటువంటి ఆ సామాజిక వర్గాలకి ప్రథమ ప్రాధాన్యత ఇవ్వాలి. ఇది అతి సగటు సాధారణ డిమాండ్. ఇది మేమేం గొంతెమ్మ కోరికలు కోరట్లేదు. ఎక్కడైనా సరే ఏ